హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బై విత్ పవ్య. నేను రీసెంట్గా నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిష్ అయితే విజిట్ చేశానండి. ఎలా వెళ్ళాను, స్టాల్ డీటెయిల్స్ ఏంటి, ఏమేమి షాపింగ్ చేశాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. నేనైతే కనుక మెట్రో యూస్ చేశానండి. గాంధీ భవన్ మెట్రో దగ్గర దిగితే మనకి ఇట్లా చక్కగా డైరెక్షన్స్తో బోర్డ్స్ అయితే అన్నీ పెట్టేశారు. అండ్ మనకి చాలా వాకేబుల్ డిస్టెన్స్ అండి. నాంపల్లి మెట్రో దగ్గర అయితే దిగకూడదు. గాంధీ భవన్ మెట్రో స్టేషన్లో దిగితే మనకి వాకేబుల్ డిస్టెన్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ మనం మెట్రో నుంచి వెళ్తే గాంధీ భవన్ మెట్రో నుంచి ఇట్లా ఎల్లోరా గేట్లో ఎంటర్ అవుతాం అనమాట. ఎంటర్ అవ్వగానే మనకి ఇట్లా పాపాకి పరి అనే ఒక స్టాల్ అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. ఇక్కడ మనకి ఖాదీ కాటన్లో షార్ట్ కుర్తీస్, లాంగ్ కుర్తీస్, టాప్స్, అలా ప్యాంట్స్ చాలా బాగుంటాయి అనమాట. నేను లాస్ట్ ఇయర్ ఒక టాప్ అయితే తీసుకున్నాను వీళ్ళ దగ్గర. నాకు ఎటువంటి కంప్లైంట్స్ లేకుండే, అందుకని సేమ్ స్టాల్ విజిట్ చేసి ఇట్లా ఖాదీ కాటన్లో ప్యాంట్ అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే నాకు 500 అండి. ఇక్కడ బార్గెనింగ్ ఏమి ఉండదు. లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పి సెల్ చేశారు. నాకు ప్రోడక్ట్ అయితే చాలా నచ్చింది. నేను యూజ్ చేశాను లాస్ట్ ఇయర్ ప్రోడక్ట్ చాలా సార్లు. ఎటువంటి అంటే కుర్తా దగ్గర యోగ్ పార్ట్లో ఉన్న వర్క్ కలర్ బ్లీడ్ అవడం అట్లా ఏం జరగలేదు. అందుకని సేమ్ వాల్ స్టాల్కే వెళ్ళి ఇట్లా ప్యాంట్ తీసుకున్నాను. సెమీ ఎలాస్టికేటెడ్ వేస్ట్ బ్యాండ్ ఇచ్చారు. మనకి ఇట్లా చక్కగా పాకెట్స్ కూడా ఇచ్చారండి. అండ్ ప్యాంట్ చూసుకుంటే మనకి కాలు కింద వరకు లైనింగ్ ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి ఇట్లా క్రోషియా లేస్ డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ మనం గేట్ నుంచి రైట్ సైడ్ వెళ్తే కనుక ఇట్లా మనకి ఎలిగెన్స్ ఫర్నిషింగ్ అనే స్టోర్ అయితే వస్తుంది. ఇక్కడ 1000 రూపీస్కి 3 కంఫర్టర్స్ అని అమ్ముతుండే. సో నేను 350 పెట్టి ఒకటి తీసుకున్నా. లాస్ట్ ఇయర్ అయితే 400 పెట్టి ఒకటి తీసుకున్నా. అది యూజ్ చేశాను. నా క్వాలిటీ బాగా అనిపించింది. అందుకే ఈసారి కూడా ఒకటి పర్చేస్ చేయాలి అని ముందే ఫిక్స్ అయ్యాలిన. సో ఇది తీసుకున్నాను అనమాట. కలర్ అండ్ ప్రింట్ నచ్చింది. అండ్ 350 రూపీస్కి అయితే బెస్ట్ అనిపించింది. మనకి 2 సైడ్స్ యూజ్ చేసుకునేలాగా 2 సైడ్స్ 2 డిఫరెంట్ ప్రింట్స్ అయితే వస్తాయండి. అండ్ నెక్స్ట్ వన్ అట్లా స్ట్రైట్గా నడుచుకుని వెళ్తే, నేను ఇన్సైడ్ గలీస్ ఏం విజిట్ చేయలేదండి. మేబీ మరొక హాల్ వీడియో అయితే చేస్తాను, మళ్ళీ విజిట్ చేస్తాను. మనకి ఇట్లా నేషనల్ క్రాకరీ అనే స్టోర్ అయితే వస్తుంది. అక్కడ నేను నాకు తెలిసి 130 రూపీస్కి అనుకుంటా ఈ 2 స్పూన్ రైస్ అయితే తీసుకున్నాను. ఎప్పటి నుంచో ఇవి కూడా తీసుకోవాలనుకుంటున్నాను. ఇవైతే కనుక మనకి సెరమిక్ కాదండి, ప్లాస్టిక్ టైప్ మెలమైన్ అనుకుంటా. సో బాగా నచ్చి ఇవి కూడా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మన ఎవర్ ట్రెండింగ్ బెంగాల్ హ్యాండ్లూమ్ శారీ షాప్ అయితే విజిట్ చేశాను అనమాట. వీళ్ళ దగ్గర 300 రూపీస్కి బ్యూటిఫుల్ జామ్దాని శారీ అయితే తీసుకున్నాను. ఇది మీకు వీడియోలో యాష్ కలర్లో కనిపించవచ్చు, కానీ బయట అయితే కనుక మావ్ షేడ్ అనమాట. చాలా బాగుంది క్లాత్ అండ్ ఫినిషింగ్ కూడా. అండ్ ఎప్పటి నుంచో జామ్దాని డ్రెస్ మెటీరియల్ కానీ శారీ కానీ తీసుకోవాలని ఉండే, బట్ డ్రెస్ మెటీరియల్ కూడా చూశాను. అదైనా సరే కాస్ట్ మనకి 1500 అట్లా పడుతుంది. అండ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా డ్రెస్కి అయితే ఎక్కువ పడతాయి కదా అని చెప్పేసి శారీ అయితే తీసుకున్నాను. నేనైతే దీని క్వాలిటీతో 100% సాటిస్ఫై అయ్యాను. అండ్ మనం వాళ్ళకి ఓపిక్గా ఎన్ని కావాలంటే అన్నీ చూపిస్తున్నారండి, విసుక్కోకుండా. నేనైతే దగ్గర దగ్గర ఒక 20-25 శారీస్ తీయించిన తర్వాత ఈ శారీ అయితే ఫిక్స్ చేశాను. అండ్ కాస్ట్ చెప్పడం అయితే నాకు తెలిసి అరౌండ్ 2000 రూపీస్ అట్లా చెప్పినట్టున్నారు. మనం బార్గెన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సారీ, 1800 చెప్పారు, నాకు 1300కి ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఈ కాంస్యం అనే స్టోరు వెతుక్కుంటూ మరీ వెళ్ళానండి. వీళ్ళ దగ్గర ఇత్తడి కలెక్షన్ అయితే, ఇత్తడితో జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. నేను రీసెంట్గా ఒక యూట్యూబర్ వీడియోలో అయితే చూశాను అనమాట. చూసి నచ్చి వెతుక్కుంటూ వెళ్ళి మరీ కొనుక్కున్నాను. వాళ్ళ దగ్గర నేను ఈ నెక్ సెట్ అయితే తీసుకున్నాను. ఈ స్టోర్ అయితే ఫిక్స్డ్ ప్రైసెస్ అండి. 1450 రూపీస్ అయితే పడింది నాకు ఇది. నేను ఆల్రెడీ దీన్ని భోగి రోజు వేసుకున్నాను కూడా. నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఇది మనకి లైఫ్ టైం వారంటీ లాగా, కొంచెం నల్లబడిన అట్లా అయినా సరే లెమన్ వాటర్లో కడిగి తర్వాత నార్మల్గా కడిగితే కలర్ పోకుండా మళ్ళీ షైన్ యాజ్ ఇట్ ఈజ్, అంటే మనం సిల్వర్ ఐటమ్స్ ఇంట్లో ఎలా ప్రిజర్వ్ చేస్తామో అట్లా చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. చాలా యూనిక్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇట్లా పారడైజ్ తనుజాలయ అనే దానికి ఆపోజిట్లో ఈ చికెన్ కర్రీ కుర్తీ స్టాల్లో కలెక్షన్ అయితే బాగా నచ్చింది నాకు. వీళ్ళ దగ్గర నేను ఈ చక్కటి బేబీ పింక్ షేడ్లో 2 పీస్ కుర్తా సెట్ అయితే తీసుకున్నానండి. దీని కాస్ట్ అయితే నాకు స్టార్టింగ్ చెప్పడం 2200 రూపీస్ చెప్పారు, బట్ నేను బార్గెన్ చేసి 1300 రూపీస్కి తీసుకున్నాను. మెటీరియల్ వచ్చేసి ప్యూర్ కాటన్ అనమాట. మనకి ఇట్లా చక్కటి బేబీ పింక్ షేడ్లో సెల్ఫ్ కలర్లోనే చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. అండ్ ఓవరాల్గా కుర్తా అంతా కూడా ఇట్లా డాబీ వీవ్ అయితే ఉంటుంది. చాలా యూనిక్ ప్యాటర్న్ అనిపించి వెంటనే పర్చేస్ చేశాను. అండ్ మనకి ఇది నేరా కట్ మోడల్లో అయితే ఉంటుందన్నమాట. కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది. వీళ్ళు దీంతో ఎటువంటి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మేబీ స్కిన్ కలర్ స్లిప్ యాడ్ చేస్తే సరిపోతుందని నాకు అనిపిస్తుంది.
నేను ఎగ్జిబిషన్ అంతా ఇంకా ఫుల్‌గా కవర్ చేయలేదండి. నా మైండ్‌లో ఏం పర్చేస్ చేయాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నానో, వాటి వరకు అయితే మాత్రమే ఎక్స్‌ప్లోర్ చేసి, పర్చేస్ చేసుకొని తీసుకొనొచ్చాననమాట. నేను తప్పకుండా ఎగ్జిబిషన్ అయితే మరొకసారి విజిట్ చేస్తాను. మీకు గన నా కలెక్షన్ నచ్చుతున్నట్లయితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే హిట్ చేయండి. సో, నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకా ఈ కుర్తా సెట్ ప్యాంట్ విషయానికొచ్చేస్తే గనక మనకి చక్కగా ఇట్లా ఫుల్లీ ఎలాస్టికేటెడ్ వేస్ట్ బ్యాండ్‌తో ఫ్రంట్‌న డ్రాస్ట్రింగ్ కూడా ఇచ్చారండి. ప్యాంట్ అయితే సూపర్ స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ అండి. మనకి ఇట్లా బోత్ సైడ్స్ పాకెట్స్ కూడా ఇచ్చారు. చాలా బాగా అనిపించింది నాకు 1300 రూపీస్‌కి అయితే. మీకేమనిపిస్తుంది? వర్తా కాదా? నా బార్గెనింగ్ స్కిల్స్‌కి ఎన్ని మార్క్స్ ఇస్తారో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేసుకోండి. నేనైతే ఈ షాపింగ్ హాల్ వీడియోతో ఫుల్ హ్యాపీ అనమాట. అంటే నేను వేస్ట్ చేయలేదు ఏమి. నాకు కావాల్సినంత వరకు మాత్రమే ఎక్స్‌ప్లోర్ చేసి కొనుక్కొని వచ్చాను అనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే కనుక ఈ క్యూట్ ఇయర్ మఫ్స్ అయితే తీసుకున్నాను. ఇవి చెప్పడం నాకు 150 రూపీస్ చెప్పారు. బట్ నేను బార్గెయిన్ చేసి 130 రూపీస్‌కి అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ ఇన్‌స్టాంట్ మిక్స్ మసాలాస్ ఉంటాయి కదా! మనకి జనరల్‌గా క్రోకరీ స్టోర్స్ ముందు పెట్టి అమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఫ్రై చేసి అక్కడే ఇండక్షన్ మీద ఫ్రై చేసి మనకి శాంపిల్‌కి ఇచ్చి మరీ అమ్ముతూ ఉంటారు. నేను లాస్ట్ టైం కూడా తీసుకున్నాను. నాకు టేస్ట్ అది కూడా చాలా నచ్చింది. అందుకే తీసుకున్నాను. ఈచ్ 150 రూపీస్ పెట్టి తీసుకున్నాను. అండ్ ఎగ్జిబిషన్ బయటకి వచ్చేసిన తర్వాత మనకి ఆక్సిడైజ్డ్ సిల్వర్ స్టాల్స్ అయితే ఉంటాయి కదా! వాటి దగ్గర అయితే నేను ఇంకొంచెం షాపింగ్ చేశాననమాట. ఈ నెక్ పీస్ అయితే తీసుకున్నాను. చూడగానే యూనిక్‌గా అనిపించింది. గోల్డ్ అండ్ సిల్వర్ కలర్. బట్ ఏమో ఇంటికొచ్చి పెట్టుకొని చూసిన తర్వాత అంతగా నచ్చలేదు. బట్ కరెక్ట్‌గా స్టైల్ చేస్తే బాగుంటుందేమో. ఎనీవేస్ నాకు ఇదైతే 150 రూపీస్ చెప్పారు. బార్గెయిన్ చేస్తే 100 రూపీస్‌కి ఇచ్చారు. అండ్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫిక్స్డ్ ప్రైస్ అనమాట. ఈచ్ వన్ 150 పెట్టి తీసుకున్నాను. మేబీ ఏం ఆలోచిస్తూ 2 సేమ్ కలర్ తీసుకున్నానో నాకైతే తెలీదు కానీ 2 అయితే చాలా క్యూట్‌గా అనిపించాయి నాకు. 150 రూపీస్‌కి ఫినిషింగ్ అండ్ అది కూడా వర్త్ అని అనిపించింది. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ మా పాపకి భోగిపళ్ళు పోద్దాము అనుకున్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ కింద ఏమిద్దామా అని ఆలోచించినప్పుడు నుమాయిష్‌కి వెళ్తే ఏమైనా దొరకచ్చేమో అని అనిపించి నేను అప్పటికప్పుడు నుమాయిష్‌కి వెళ్ళాననమాట. సో, ఈ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను. పోట్లీ బ్యాగ్స్. ఫస్ట్ ఉన్న పింక్ కలర్ బ్యాగ్ అయితే 150 రూపీస్ తగ్గనని చెప్పారు. మిగతావన్నీ కూడా 140 రూపీస్‌కి అయితే తీసుకున్నాననమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి ఫినిషింగ్. ఇవైతే నేను ఎగ్జిబిషన్ లోపల తీసుకోలేదు. బయటనే మనకి మెట్రోకి నడుచుకుంటూ వెళ్ళే దగ్గర పెట్టి అమ్ముతుంటారు కదా! వాళ్ళ దగ్గర తీసుకున్నాను. వాళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందంట. అందుకనే మీకు తక్కువకి ఇస్తున్నామని చెప్పారు. నాకు తెలిసి స్టార్టింగ్ చెప్పడం అయితే 200-250 చెప్పారు. బట్ నేను 9 పీసెస్ తీసుకుంటాను. ఫైనల్ ప్రైస్ చెప్పండి అంటే ఈ వైట్ కలర్, యెల్లో కలర్ అయితే మనకి 140 రూపీస్ చెప్పారు. ఆ పింక్ వన్ ఒకటి 150 రూపీస్. ఆఖరికి అందులోనే చాలా తీసుకుంటాను అని చెప్పినా సరే అది మాత్రం 150కి తగ్గించనన్నారు. సో, నేను నచ్చి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టడానికైనా ఉంటుంది. అంటే ఆబ్వియస్‌గా అది నాకే కదా ఇన్ ది ఎండ్ అని చెప్పేసి ఆ ఒక్కటి తీసుకున్నాను. అండ్ నెవర్‌థెలెస్ ఈ యెల్లో అండ్ వైట్ కలర్ షేడ్స్‌లో ఉన్నవి కూడా చాలా బాగున్నాయి. అంటే రెగ్యులర్‌గా చిన్న సైజ్ పోట్లీ బ్యాగ్స్‌లా కాకుండా ఇవి కొంచెం పెద్ద సైజ్‌గా కూడా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ మరి మీకు కనుక నా వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.